హలో గైస్, ఈరోజు ఎంతో రుచికరమైన డిఫరెంట్గా బేజా ఫ్రై చేయబోతున్నాం. దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆనియన్స్, కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన ఎండుమిర్చీలు, పచ్చిమిర్చీలు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, బ్లాక్ ఇలాచీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఫైనల్గా మిరియాల పొడి. ఇలా ఉల్లిగడ్డలు సగం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది బాగా వేగనిద్దాం. అల్లం వెల్లిగడ్డ ఇట్లా వేగాక పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, బ్లాక్ ఇలాచీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, చివరగా మిరియాల పొడి అన్నీ వేసి కలుపుతూ ఇప్పుడు మనం ఉడికించి కట్ చేసుకున్న బేజాన్ని ఇందులో యాడ్ చేద్దాం. చాలా సింపుల్గా అవుతుంది, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రం మంచిగా వస్తుంది. ఇలా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఇందులో మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. ఈ రెసిపీ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అక్కర్లేదు. ప్రాసెస్ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. జస్ట్ నేను ఒక 3 మినిట్స్ మగ్గించాను. ఇప్పుడు అంతా మసాలా అంతా ఈ బేజా ఫ్రైకి మంచిగా పట్టేస్తుంది కదా, ఇక దించుకోవడమే. ఇలా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త చల్లగా అయ్యాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇందులో మొత్తము అన్ని స్పైసెస్ పడ్డాయి కదా, అందుకని ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా బేజా ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.